నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ఇప్పుడు హీరోలు అందరూ కూడా ఏదో ఒక బిజినెస్లో తమదంటూ ఒక మార్క్ పెట్టుకుంటున్నారు. మనము ఏఎంబి మాల్ చూసాము, మహేష్ బాబు గారిది. అండ్ అల్లు అర్జున్ గారు కూడా సత్యం థియేటర్ని కొనేసి అది కూడా ఒక ఏషియన్ దాంట్లో ఒక మంచి పేరు తీసుకొచ్చే థియేటర్ లాగా మార్చేస్తున్నారు అని. ఏంటి ఆ సంగతి? ఆల్రెడీ ఈ ఏషియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి మనం ముందు నుంచి చూస్తున్నాం, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నిటిని మల్టీప్లెక్స్లు చేస్తున్నారు. అవును. ఇప్పుడు మనకి ఊర్లో ఉండే థియేటర్స్ అంటే సింగిల్ స్క్రీన్ రోజు 4 ఆటలు ఆడే థియేటర్స్ ఉండే. ఇంతకుముందు కూడా మన హైదరాబాద్లో ఉండే. కరోనా టైంలో ఆల్మోస్ట్ చాలా థియేటర్స్ మూసేశారు. అండ్ తర్వాత హాఫ్ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు కూడా కొంతమంది నడపలేకపోయారు. మొన్న రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు తగ్గించిన తర్వాత కూడా చాలామంది థియేటర్లు మూసుకున్నారు. అండ్ థియేటర్ సింగిల్ థియేటర్స్ కదా ఉన్నాయి, కొన్ని అడప తడప అలా. ఏపీ అంతా మనం చూసుకున్నట్లయితే విజయవాడ, వైజాగ్ ఇలాంటి దగ్గర కాకుండా మిగతా సింగిల్ థియేటర్స్. ఇక్కడ మన హైదరాబాద్ లో మనం అటు వెళ్ళాం అనుకోండి, భరత్ నగర్ వైపు, అక్కడ కూడా సింగిల్ థియేటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మన మెయిన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్స్ మనకి ఇక్కడ ఏంటంటే రిలీజ్ అంటే అదే అన్నట్టు ఒక టైప్ అయిపోయింది. సో ఇట్లా కొన్ని స్క్రీన్స్ ఉన్నప్పుడు ఆ మధ్యలో మహేశ్వరి పరమేశ్వరి థియేటర్స్ని మాల్ చేసేసారు. ఇంకొన్ని థియేటర్స్ చాలా వరకు మోస్ట్లీ థియేటర్స్ని అయితే మాల్ చేస్తున్నారు, లేకపోతే దాన్ని ఒక మల్టీప్లెక్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏషియన్ సినిమాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని తీసుకొని దాన్ని ఫుల్గా రెనోవేట్ చేసి దాన్ని ఒక మల్టీప్లెక్స్ లాగా టర్న్ చేస్తున్నారు. సో ఇటు వీళ్ళకి కూడా లాభమే కదా. సో ఎక్కువ షోస్ పడుతున్నాయి. మల్టీప్లెక్స్ అంటే చాలా ఎక్కువ షోస్ పడడం, సింగిల్ స్క్రీన్కి ఇస్తే 2-4 షోలు. ఈ రకంగా ఇది బాగుంది, మంచి గిట్టుబాటు అవుతుంది అంటే ఒకేసారి 2-3 సినిమాలు వేసుకోవచ్చు. ఇట్లా ఈ ధోరణితో వెళ్తున్నారు. సో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఏదైనా థియేటర్ బిజినెస్లోకి వెళ్దామని మన హీరో వల్ల ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో. ఇప్పుడు మన పాత ఎన్టీఆర్ గారి విషయం తీసుకుంటే మనకి తారక రామ థియేటరు, రామోజీరావు తీసుకుంటే మయూరి, ఉషా మయూరి, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇండస్ట్రీలో కొంచెం అంటే అయితే ఒక స్టూడియో అన్న ఉండాలి మనకి, లేదా ఒక థియేటర్ అన్న ఉండాలి, అప్పుడు మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది ఇండస్ట్రీలో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ధోరణిలో విజయ్ దేవరకొండ ఏం చేశాడు, ఈ సేమ్ ఇదే ఏషియన్ వాళ్ళది ఏవిడి కొనుక్కొని వాళ్ళ తమ్ముడిని కూడా దించి ఆయన కూడా నేను పెద్దవాళ్ళకి ఏమాత్రం తీసిపోను అనే రేంజ్లో ఆయన ఉన్నాడు. యాజ్ యూజువల్ మనకు తెలిసిందే కాబట్టి అయితే స్టూడియో అన్న థియేటర్ అని ఉండాలి. పద్మలయ స్టూడియో ఎలాగో కొంచెం అడపతడప నడుస్తుంది కాబట్టి కృష్ణగారికి ఎంతో ఇష్టమైంది. మహేష్ బాబు గారు స్టూడియో కాకుండా ఏఎంబి మాల్, ఏఎంబి ఇప్పుడు మనకు అన్నిట్లో అది రిచెస్ట్ స్క్రీన్. అది ఇంతకుముందు అందరూ ఐమాక్స్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఏఎంబికి వెళ్తున్నారు. ఏఎంబి అంటే ఇంకా అది మంచి రిచెస్ట్ లాంజ్, చాలా బాగుంటుంది ఆ థియేటర్ అంబియన్స్ అంతా కూడా. ప్రజెంట్ టెక్నాలజీని పెట్టి బాగా పెట్టారు. సో పైన ఓపెన్ టాప్ లో కూడా మనము కూర్చోవచ్చు. అవును. అండ్ ఇప్పుడు అట్లా చూసుకుంటే అల్లు అర్జున్ కూడా మనకు కూడా స్టూడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వారసత్వం ఉంది, A to Z. ఒక థియేటర్ ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి. కానీ ఆయన సొంతగా పెట్టలేదు. సేమ్ అదే ఏషియన్ వాళ్ళతో వెళ్ళారు. ఎందుకు ఏషియన్ వాళ్ళతో వెళ్తున్నారు వీళ్ళంటే ఒక బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు పెట్టుబడి పెడితే చాలు, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. మనమే సొంతంగా వెళ్ళాలనుకో మనం ఏ నుంచి ఇటు షూటింగ్లా ఇటదా ఇటుదా అని చెప్పి మనం మొదటి నుంచి అన్ని చూసుకుంటూ రావాలి. ఇవన్నీ వేరే విషయం. వాళ్ళకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు కదా, సునీల్ నారంగ్ గారు వాళ్ళంతా, వాళ్ళ థియేటర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కొన్ని వేల థియేటర్లు. సో తెలుసు సబ్జెక్ట్ ఏంటి. అండ్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మనం కొత్త థియేటర్ కొని ఎక్కడికన్నా ఫర్నిచర్ కోసం వెళ్తే మనకు ఒక రేట్ ఉంటుంది, వాళ్ళకి రేట్ వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బల్క్లో ఎన్నో థియేటర్లకు ఆర్డర్ ఇస్తూ ఉంటారు కదా, అట్లా కాస్ట్ కట్టింగ్ కూడా ఉంటుంది మోస్ట్లీ, ఇంటీరియర్స్ ఇవన్నీ కలిపి. సో అట్లా చూసుకొని వీళ్ళు రీసెంట్ చూసుకుంటే సత్యం థియేటర్ కనబడింది. అండ్ సత్యం థియేటర్ కూడా ఇంతకు ముందు లాగా లేదు, ఇప్పుడు పరిస్థితి నడిపేలా లేదు. ఎందుకు ఎంత అమీర్పేట్ సెంటర్లో ఉన్నప్పటికీ కూడా అందరు చుట్టుపక్కల మాల్స్కి లేదా గోకులు అంటే ఇక్కడ నుంచి వెళ్తే ఇప్పుడు అటు మూసాపేటకి వెళ్తే లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ, లలిత, ఎదురుగా శ్రీరాములు, 2 అడుగులు వేస్తే గోకులు. ఒకే దగ్గర ఇన్ని థియేటర్లు ఉన్నప్పుడు ఇటు ఎందుకు వెళ్ళడం అయితే అటు ఐమాక్స్ లేదా ఇటు వెళ్తున్నారు, బట్ రావట్లా. అప్పటికీ ఒక శేషమహల్ థియేటర్ అని ఒకటి ఉంది అమీర్పేటలో, అదంతా ఇప్పుడు బూత్ సినిమాలకి థియేటర్ అయిపోయింది. దాన్ని కూడా రెనోవేట్ చేయట్లా. ద ఓన్లీ రీజన్ ఏంటంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ ఇవ్వకుండా తనంతట తాను రిపేర్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ అది కొన్నాడు అనుకో, కంప్లీట్ ఏసీ సిస్టమ్ అదంతా మార్చి మళ్ళీ సీటింగ్ అంతా మార్చి ఇవన్నీ చేసరికి ఒక రేంజ్ డబ్బులు అవుతాయి. అదే ఈ ఏషియన్ వాళ్ళకి వెళ్తే టైం సార్ట్ అవుట్ అవుతుంది, వాళ్ళ తరఫున కాస్ట్ కట్టింగ్ బాగుంటుంది,
ఇవన్నీ బాగుంటాయని చెప్పి వ్యాపారంలో దిగాడు. మొత్తానికైతే ఇది ఒక మంచి తెలివైన అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే దిగేశాడు. అండ్ ఎప్పటి నుంచో కన్స్ట్రక్ట్ అవుతుంది. రేపు ఆది పురుష్తో ఫస్ట్ సినిమా June 16th ఓపెన్ అవుతుంది. ఆది పురుషే దాంట్లో ఆడే ఫస్ట్ సినిమా. మేబీ ఆది పురుష్ అంటే దేవుడికి సంబంధించిన సినిమా కాబట్టి అది కూడా సెంటిమెంట్ గా తీసుకుంటున్నారు అనుకోవచ్చుగా. ఆ రకంగా కూడా బాగానే ఉంటుంది. అంటే ఇక దేవుడి సినిమాతో ప్రారంభించామన్నట్టు, అది కూడా ఒక భారీ సినిమా. అంటే ఏదో వేయకుండా మంచి సినిమాతో నీట్ ప్రారంభోత్సవం అండ్ నెగ్గుకొస్తారనే ఆశతోనే ఉంది. అండ్ సత్యంకి ఇంతకుముందు జనాలు వచ్చినట్టు ఇప్పుడు రావట్లే. చుట్టుపక్కల మొత్తం హాస్టల్సే ఉంటాయి. అయినప్పటికీ అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే థియేటర్ అయినా సరే అందరు ఇటు వెళ్తారు లేదా అటు వెళ్తున్నారు, ఎవరు రావట్లా. ఇంకా చెప్పాలంటే అసలు అమీర్పేటలో సినిమాలు చూడట్లా. ఆ బిగ్ బజార్ పైన కూడా సినిమాలు ఉంటాయి. అది నడవక మూవీ టైం వాళ్ళకి అమ్మి, అది కూడా నడవక కార్నివాల్ వాళ్ళకి అమ్మి, అది నడవక ఇప్పుడు ఇంకొకరికి అమ్మారు. కనీసం మన కళ్ళ ముందు 5-6 ఏళ్లలోనే 6-7 చేతులు మారింది. లాస్ట్ కంప్లీట్ బిగ్ బజారే రిలయన్స్ కొనేసింది. అంటే ఏంటో నడవట్ల ఆ అమీర్పేట ఏరియాలో. బట్ ఇప్పుడు బన్నీ థియేటర్ ఇప్పుడు అందరూ ఏంటంటే క్లాస్ కి అలవాటు పడిపోయారు. వెళ్ళడం, కింద పార్క్ చేసుకోవడం, అది బండి ఉంటుందా పోతుందా, టైం నుంచి గాలి తీసేస్తారా. లేదు సీరియస్లీ, ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంతే కదా, వాడు వెళ్ళేంత వరకు మనం వెయిట్ చేయాలి. కార్ పెట్టామంటే ఎక్కడికి ఎదురు పెడతాడో తెలియాలి. సో ఈ రీజన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక అమీర్పేటలో ఇప్పుడు నాకు తెలిసి ఒకప్పటి పూర్వ వైభవము అల్లు అర్జున్ మళ్ళీ తీసుకొస్తాడు అనుకోవాలి. నాకు తెలిసి అక్కడ కనుక కాస్త టికెట్ ఈ ప్రైజెస్లో వేరియేషన్ ఉండి ఈ పాప్కార్న్ కాస్త చీప్గా దొరికితే అక్కడ ఉన్న హాస్టల్ పిల్లలు చాలు. ఎందుకంటే అక్కడ చాలా మంది బట్ అది తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే అది డెసిషన్ ఓన్లీ అల్లు అర్జున్ తీసుకుంటట్లేదు, ఏషియన్ కూడా ఉంది కాబట్టి వాడు అన్ని బ్రాంచ్లో ఎలాగైతే రన్ చేస్తాడో అదే ఇక్కడ పెట్టాలి. అట్లీస్ట్ అలవాటు పడేంత వరకు అక్కడ స్టూడెంట్స్ కదా, అంత ఎక్కువ. అది నిజమే, కానీ వీళ్ళకంటే ఒక ఇది ఉంటుంది కదా ఏషియన్ వాళ్ళకి. ఇప్పుడు అన్ని బ్రాంచ్లు ఒకటే. ఇప్పుడు ఒక షాపర్ స్టాప్ లో ఒక టాప్ 399, ఇంకో షాపర్ స్టాప్ 490 అంటే గొడవ చేయవా? మరి అది కామన్ కదా. అందుకే ఆ ఫ్రాంచైజీ ఏషియన్ సినిమాస్ కాబట్టి అన్ని ఏషియన్స్ లో ఉండే ప్రైజెస్ అక్కడ కూడా ఉంటాయి. కాకపోతే పెంచుకునే అవకాశం, తగ్గించుకునే అవకాశం లేదు. పెంచుకోవడం ఏంటంటే ఇప్పుడు ఏఎంబి లాగా ఏమన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ, ఇంకేమన్నా మంచి లాంజ్ కానీ, నువ్వు అన్నట్టు పైన టెర్రస్ కానీ, ఇట్లాంటి ఏమన్నా ఓపెన్ ఎయిర్ సంథింగ్ యాక్టివిటీస్ ఏమన్నా పెడితే పెంచుకునే ఛాన్స్ ఉంది, కానీ తగ్గించుకునే అవకాశం అయితే లేదు బేసిక్గా. ఒకవేళ తగ్గించలేదు అనుకోండి, కాలేజ్ పిల్లలకి వచ్చి ఏమంటారు పాకెట్ మనీతో అటు వెళ్ళలేరు. ద రీజన్ వాళ్ళు అందుకే వెళ్తున్నారు ఇక్కడికి. ఇది మాల్ అయిపోతే మాల్కి వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఈ లక్ష్మీకళ శశికళ థియేటర్ టికెట్ కొంటే సినిమా చూడడం. అంతే మరి. అఫ్ కోర్స్ అది కూడా ఏషియన్ వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా అది ఇప్పటికీ ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ టైప్ ఉంటుంది. టికెట్ ప్రైస్ ఎంత ఉంది అక్కడ లక్ష్మి వీటి దగ్గర? అది ఏషియన్ అయిపోయింది ఆల్రెడీ. పక్కన గోకుల్ సింగిల్ థియేటర్, ఇంకా ఎదురుగా శ్రీరాములు ఇంకా సింగిల్ థియేటర్. అది ఎవరు అమ్ముడు పోలా. దాంట్లో ఇవే నార్మల్ ప్రైస్, కూల్ డ్రింక్ 30-10 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. పాప్కార్న్ కూడా పెద్ద రేటే ఉండదు. సో హాయిగా బేసిక్గా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే మాత్రం అమీర్పేట సత్యం థియేటర్ నాకు తెలిసి మళ్ళీ అల్లు అర్జున్ సినిమా అంటే పుణ్యవాణి పూర్వ వైభవం వస్తుందేమో. ఇప్పటి వరకు బేగంపేట నుంచి కానీ ధరంకరం రోడ్డు, ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాలు వీళ్ళంతా కూడా అసలు అమీర్పేట థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా అంటే ఒకప్పుడు ఉన్న వైభవం ఇప్పుడు లేదు. బట్ ఇప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ పెట్టారు కాబట్టి ఈ ఫేమ్ తో ఎలా ఉంటుందా అని చూడడానికి మాత్రం ఒక మొదటి 2-3 నెలలు. ఈవెన్ నేను కూడా సత్యంలో చూసిన లాస్ట్ సినిమా ఏంటంటే లాస్ట్ అమరావతి చింతకాయల రావు 2, ఆ రెండిట్లో ఏదో ఒకటి అంటే ఎప్పుడో చూసా. అంటే తర్వాత వెళ్ళడం మరి అంటే ఒక్క సినిమా కోసం సత్యంకి ఎందుకు వెళ్తాం మనం, ఎటు వెళ్తే 3-4 ఉంటాయి కదా అన్నట్లుగా. అంటే అన్ని రోజులు అయిపోయింది మనకే. అంటే ఇక చూసుకోవాలి జనాలకి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ సో మచ్.